ఒక పిరమిడ్ గురువుగారు శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారు. ఆ శంకుస్థాపన చేసిన తర్వాత 4-5 సార్లు పలుమార్లు వెళ్ళారు. ఇంకా ఇప్పటికీ పిరమిడ్ కాలేదు. ఆ పిరమిడ్ ఎలా నిర్మాణం చేయాలి అనేటువంటి తాపత్రయం. ఏ ఊరు వెళ్ళినా సరే, ఎక్కడ మీటింగ్స్ జరిగినా సరే, మా ఆళ్ళగడ్డలో ఛాన్స్ ఇవ్వండి, ఈ 10 మంది బయలుదేరుతారు, 5 నిమిషాల మీటింగ్లో టైం ఇస్తారు, ఏదో 2 మాటలు మాట్లాడి దిగిలిపోతారు. ఇప్పటికి 6 ఏళ్ళు అయిపోయింది. అది 6 లైనర్ 4 లైనర్ హైవే పక్కన ఉంది. రోడ్డు పక్కన మహానుభావుడు ఏదో స్థలం ఇచ్చాడు. ఇప్పుడు ఆ పిరమిడ్ కట్టడానికి అన్ని సినిమా కష్టాలే మొదలైనవి. ఇంతవరకు పిరమిడ్ బేస్ రాలేదు. సో దేనికైనా సరే దాని మీద పర్టికులర్ ధ్యాస పెట్టాలి. ఆ ధ్యాస మన దగ్గర లేకపోతే అది అలా నడిచిపోతూనే ఉంటుంది. ఇప్పుడు మీ తరం ఉంది, దాని తర్వాత ఇంకొకళ్ళు వస్తారు, వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. పత్రిజీ ప్రతి దాని మీద ధ్యాస పెట్టుకుంటూ వెళ్ళారు. నాకు ఇప్పటికీ ఇది కంప్లీట్ అయిపోవాలి, ఏది గాలిలో దీపం పెట్టినట్టు మాట్లాడలేదు. సో మన పిరమిడ్ నిర్మాణం చేయాలి అంటే దానికి అందరూ సమిష్టిగా కూర్చుని ఒక ధ్యాస దాని మీద పెట్టండి. ఆ లక్ష్యం నెరవేరడానికి మన ధ్యాస అటు ఇటు మళ్ళకూడదు. పిరమిడ్ మాస్టర్ తలుచుకుంటే జరగదంటే ఏదీ లేదు, అవునా? అదే కదా సార్ చెప్పారు. ఆటోలో పిరమిడ్ కట్టడానికి ఎందుకు ఇంత గందరగోళం పడుతున్నాం మనం అంటే సరైన అటెన్షన్ మన దగ్గర లేదు. ముందు ఆ అటెన్షన్ తెచ్చుకోండి. ఏ వేదిక దొరికితే ఆ వేదిక దగ్గరికి వెళ్ళి ఆళ్లగడ్డ వాళ్ళు ఏదో మాట్లాడాలి అనే వాళ్ళు మానేయండి. ముందు నేను స్టేజ్ ఎక్కి మాట్లాడితే ఆళ్లగడ్డ పిరమిడ్ తరపున ఏం మాట్లాడాలి అన్న సమాచారం మీ దగ్గర ఉంటే అప్పుడు వేదిక మీద రండి. లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకి సారు ఆ పని ఇచ్చారు, చావో రేవో తెలిపోవాలంతే. సరే, కనీసం ఈ రోజైనా ఇక్కడ సమిష్టిగా ఇంతమంది మాస్టర్ల మధ్యన ఓ మాట అనుకుందాం. ఎప్పుడు పలానా సంవత్సరం పలానా తేదీ లోపల పిరమిడ్ నిర్మాణం పూర్తి చేద్దాం అన్నటువంటి సంకల్పం ఒకటి చేసుకోండి. దాని మీదే ధ్యాస పెట్టండి. చావో రేవో, బతుకుతామో చస్తామో తెలియదు, కానీ ఆ టైంకి ఆ పిరమిడ్ అవ్వడానికి మీ ఆశలు అమ్ముకోండి, మిమ్మల్ని అమ్మేసుకోండి, ఏమైనా చేయండి, పిరమిడ్ మాత్రం రావాలి. ధ్యేయం అదొక్కటే ఉండాలి. అలా పలానా సంవత్సరం పలానా నాటికి అది కంప్లీట్ చేద్దాం అని పెట్టుకోండి. దాంట్లో నిర్మాణంలో పాల్గొనే వాళ్ళు వాళ్ళని ఎవరు వీళ్ళందరూ ఇందులో పాల్గొనాలని నిర్దేశిస్తే వాళ్ళు మీకు చేయూతగా వస్తారు. ఆ పని పూర్తవుతుంది. ముందు మనకి క్లారిటీ ఉండాలి. ఈవేళ 2025 28వ తారీఖు. ఇప్పుడు చెప్పండి, సంవత్సరంలో కడదామా 2 సంవత్సరంలో కడదామా? ఇక్కడ మనకి వేరే టాపిక్ ఉండకూడదు, వేరే ధ్యాస ఉండకూడదు. అదే పెట్టుకోండి. ఈ తేదీలోగా పిరమిడ్ అవ్వాలి. అవుతుంది. మనం సరిగ్గా దాని మీద అనుకోవట్లేదు, అదొకటే కారణం. ఇప్పుడు చెప్పండి, ఎన్ని రోజులు అది కంప్లీట్ చేద్దాం? ఇప్పుడు చేద్దాం. 2 సంవత్సరాలు. ఎందుకంత చిన్న ప్రాజెక్టు కాదు సార్, పెద్ద ప్రాజెక్టు కాదు. సరే, 2 సంవత్సరాలట. మళ్ళీ దసరా ఈ రోజుల్లో ఏమవుతుందో తెలియదు, కానీ 2026 కాదు, 2027 నవంబర్ 11వ తేదీ మీ పిరమిడ్ నిర్మాణానికి ఓపెనింగ్ తేదీగా ప్రకటించుకుని అదే సంకల్పం మీదుగా మీ ధ్యాస అటెన్షన్ ఎటు మరచకుండా మీ టీం అంతా వర్క్ చేయండి. ఆ 2 సంవత్సరాల్లో పిరమిడ్ దిగి వస్తుంది అక్కడికి.
అంతేని కానీ అందరూ తలోటి మాట్లాడేసుకుంటే ఎలాగా? ఇప్పుడు మీ అందరికీ ఒకటే లక్ష్యం, నవంబర్ 11, 2027 నాటికి పిరమిడ్ అయిపోవాలి. ఏం చేస్తారో అనవసరం, అదొక్కటే ధ్యాస పెట్టుకోండి, ఖచ్చితంగా అయితేరుతుంది. ఆ టార్గెట్ ఫిక్స్ కాలేదు కాబట్టి ఇంతవరకు ఏం అవ్వలేదు. ఏమైనా కరెక్ట్గా ఉన్నానండి? ఏం బాలరెడ్డి గారు కరెక్టేనా? ఏ పనికైనా సరే మనం టార్గెట్ పెట్టుకోవాలి, దాని మీద పని చేయాలి. పని చేయడం అంటే ఎలా ఉండాలి? దాని మీదే మనకి ఇంకేం ఉండకూడదు, మన ఎనర్జీస్ ఎక్కువ ఎటు పోకూడదు. మన ఎనర్జీస్ అన్నీ దాని మీద దారపోస్తే అది పదార్థంగా మారుతుంది. ఆ లక్ష్యం మీద అడిగేయండి. ఎందుకు కాదో చూద్దాం. మానవుడు అనుకుంటే సాధ్యంగానే ఏదైనా ఉందా? అందున పిరమిడ్ మాస్టర్ అనుకుంటే సాధ్యంగానేది ఏమైనా ఉందా? పిరమిడ్ మాస్టర్ అనుకుని అది సాధించలేకపోతే నీకు కాదు అవమానం, నాకు కాదు అవమానం, పెద్ద ఆయనకు అవమానం. ఆయనకు అవమానం కలిగించే పనులు మనం చేస్తామా? చావనైనా చేస్తాం కానీ అట్లాంటి పని చెయ్యం. అవునా? ఆయన గౌరవాన్ని ఎవరైతే శరీరాన్ని వదిలిపెడతారో వాళ్ళకి కీర్తి అన్నారు, యశస్సు అంటారు. ఆ యశస్సు పెరగాలి అంటే ఆయన ప్రతినిధిగా ఇక్కడ కంకణబద్దులే సంకల్పం చేసుకోండి. 2 సంవత్సరాల్లో పిరమిడ్ ఖచ్చితంగా నిర్మాణం జరిగి తీరుతుంది. అంతే, ఇంక వేరే సెకండ్ థాట్. ఆ దిశగా అడుగులు వేయండి. మీ తదాసు దేవతలు మీ అనుకూలంగా వస్తారు. మీలో ఆలోచన చొప్పించుకోండి. నేను ఆ పిరమిడ్ నిర్మాణం చేయాలి, ఆ పిరమిడ్ నిర్మాణం కంప్లీట్ చేయాలి అని మీరు ముందుకెళ్తే మీ వెనకాల భూమి మీద పనిచేసే థర్డ్ వేవ్ ఆఫ్ వాలంటీర్స్, వాళ్ళు సూక్ష్మలోకానికి సంబంధించిన వాళ్ళు మీలో ప్రవేశిస్తారు. ఎక్కడ లేని తెలివితేటలు చొప్పిస్తారు, ఎక్కడ లేని శక్తియుక్తులు చొప్పిస్తారు. ఆ పని అయ్యేంతవరకు మీతో ఉంటారు, ఆ పని పూర్తి చేసి వెళ్ళిపోతారు. ఓకే, అందరూ ఆ సంకల్పం పెట్టుకోండి. చెప్పండి. 2027 నవంబర్ 11 పత్రిజీ కళల కన్నా ఆళ్లగడ్డలో పత్రిజీ ధ్యాన మహాపీఠం ప్రారంభోత్సవానికి మీరందరూ రావాలి. గట్టిగా చేపట్లు కొట్టండి. గట్టిగా. ఆళ్లగడ్డలో వచ్చేదేంటి? పత్రిజీ ధ్యాన మహాపీఠం. గట్టిగా చెప్పండి. పత్రిజీ ధ్యాన మహాపీఠం. ఇంకా గట్టిగా. పత్రిజీ ధ్యాన మహాపీఠం. ఇంకా గట్టిగా. పత్రిజీ ధ్యాన మహాపీఠం, కాశీనాయన పిరమిడ్ ధ్యాన క్షేత్రం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.